వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. కురిక్యాల ఘటనలో విచారణ కొనసాగుతుంది. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి. కురిక్యాల స్కూల్ అటెండర్ అరెస్ట్, రిమాండ్ సిపి గౌసలాం. మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తే చర్యలు తప్పువని సిపి హెచ్చరిక. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. నాణ్యమైన చికిత్సను అందించాలని నిర్వాహకులకు సూచనలు. కరీంనగర్ నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చౌరస్తాలో గల సిటీ సెంటర్ ప్రాంగణంలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు సెంటర్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పిల్లలకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు అని వారి నుండి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన చికిత్సను అందించాలని నిర్వాహకులకు సూచించారు. కరీంనగర్కు విస్తరించిన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా ఈ సందర్భంగా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను కరీంనగర్ ప్రాంతంతో తొలి బ్రాంచ్గా ప్రారంభించడం సంతోషమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని డాక్టర్లు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. మా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ 15th బ్రాంచ్ ఇక్కడ మన కరీంనగర్ పట్టణంలో ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు మన బండి సంజయ్ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మాకు ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చడం జరిగింది. ఎందుకంటే మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదైతే అండర్ వన్ రూఫ్లో ఈ చాలా స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మనం అండర్ వన్ రూఫ్లో థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన కరీంనగర్ పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అని, అండ్ మీ పిల్లలు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్ వన్ రూఫ్లో అడ్రస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Ashoka Child Development Center main motto ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కెనాట్ రీచ్ అశోక రిహాబ్ వేర్ వి ఎస్టాబ్లిష్ ఇన్ హైదరాబాద్. సో మా మెయిన్ మోటో అంటే చైల్డ్ మాకు రీచ్ అవ్వలేరు, కానీ మేము చైల్డ్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ఏవైతే థెరపీస్ డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేసి కిడ్స్కి నియర్ టు నార్మల్, అంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత డొమైన్కి మనం వర్కౌట్ చేసినట్లయితే డిఫరెంట్ ఏరియాస్కి ఎర్లీ ఇంటర్వెన్షన్. సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇచ్చినట్లయితే పిల్లల్ని చాలా నియర్ టు నార్మల్ అనేది మనం పిల్లల్ని తీసుకురావచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పిల్లల్ని ఈవెన్ దో స్కూల్కి వెళ్ళే పిల్లలు 3 years 4 years పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డు నుంచి కాపీ చేయలేకపోవడం, స్పెల్లింగ్ మిస్టేక్ రావడం, లేకపోతే మ్యాథమెటిక్స్ ఇష్యూ, లేకపోతే రీడింగ్ ఇష్యూ, లేకపోతే రైటింగ్ ఇష్యూ, ఈవెన్ వర్డ్కి గ్యాప్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ కూడా లేదు వాళ్ళకి. సో అలాంటి పిల్లలకి, అంటే దాన్ని మనం లెర్నింగ్ డిజేబిలిటీ అంటాం, అలాంటి పిల్లలకి మనం డెఫినెట్గా అశోకలో డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేయడం వల్ల థెరపీ అనేది ఉంటుందండి. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్ అటెండర్గా పనిచేస్తున్న మహమ్మద్ యాకూబ్ పాషా కురిక్యాల గ్రామం గంగాధర మండలంలోని కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ చేయడం జరిగిందని కరీంనగర్ సిసి గౌసలాం తెలిపారు. సిపి మాట్లాడుతూ పాఠశాల సెలబ్రేషన్స్ రోజున విద్యార్థులతో ఫోటోలు దిగగా వాటిని మార్ఫింగ్ చేశారని బెదిరించి పోస్ట్ చేశాడని ఫిర్యాదులు అందాయి. కురిక్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ యొక్క ఫిర్యాదుపై బిఎన్ఎస్ ఫోక్సో ఐటీ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లలో కేసు నమోదు చేయబడటం జరిగిందని సిపి తెలిపారు. పాఠశాలలో చదువుతున్నటువంటి కొందరు విద్యార్థినులపై లైంగిక దాడి చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ విచారణలో కూడా నిర్ధారణ అయిందన్నారు. నిందితుడు మొహమ్మద్ యాకూబ్ పాషాను కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకోవటం జరిగిందని అన్నారు. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగిందన్నారు. మైనర్ అమ్మాయిలు మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు. పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు వేధింపులు, లైంగిక దాడులకు గురైనట్లయితే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. Is related to a briefing on case of sexual assault and sexual harassment
which has happened in a school in Gangadhar Mandal of Karimnagar district. Deentlo main accused, who is working as a office subordinate attender in that school, has been found to be involved in sexual harassment and assault on some minor girl students of that school. Deentlo ఇప్పటి వరకు 4 girl students, minor girls, have been identified. దీని రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది. అది వెరిఫై చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది కమిటీ, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ ఎంఈఓ గంగాధర్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దిస్ విక్టిమ్ గర్ల్స్ హూ ఆర్ ఇనిషియలీ రిలక్టెంట్ టు గివ్ స్టేట్మెంట్, వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ ప్రకారం సెక్షన్ ఆఫ్ పాక్సో యాక్ట్ హెస్ బిన్ పుట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఈ కేస్ గంగాధర్ పిఎస్లో రిజిస్టర్ అయిన తర్వాత అక్యూజ్కి కూడా, అక్యూజ్డ్ హూ ఈజ్ యాకూబ్ పాషా వర్కింగ్ యాజ్ ఆఫీస్ సబార్డినేట్, అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపిస్తున్నాం. దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది, ఇది అఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీస్లో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. దీనివల్ల డిలే అయింది. కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకూబ్ బాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసలాం గత 5 రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఫోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలటంతో ఈ రోజు హెచ్ఎంను కూడా సస్పెండ్ చేశారన్నారు. ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం ఇతర సిబ్బంది పాత్రపైన విచారణ కొనసాగుతోందన్నారు. ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసే వారిపై ఫోక్సో కేసు నమోదు చేసేందుకు వెనకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్లోని ఓ ప్రైవేటు చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. నిన్న జరిగిన సంఘటన కాదు, దాదాపు 5 days క్రితమే కలెక్టర్ గారు, సిపి గారు ఈ విషయం తెలిసిన వెంటనే విచారణ ప్రారంభించారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మీడియా యాజమాన్యం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని బయట చూపెట్టే ప్రయత్నం చేయకండి. ఈ చిన్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య, ఇష్యూ, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి తోడు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాంటి నేను నిన్న నుంచి మాట్లాడుతూనే వాళ్ళిద్దరూ జాయింట్ ఆపరేషన్. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు దాని మీద విచారణ ప్రారంభించడము, హెడ్ మాస్టర్ను వాళ్ళు సస్పెండ్ చేయడము, నిందితునికి పోలీసులు ఏ విధంగా మర్యాదలను ఆ విధంగా మర్యాద కూడా ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు విచారణ చేస్తున్నారు. పిల్లలకు ప్లస్ పేరెంట్స్కు ఒక భరోసా కల్పించడానికి కూడా వాళ్ళొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని నేను విమర్శించడము, వాళ్ళు విమర్శించడము, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే ఫోక్సో కేసు కాబట్టి సిపిఆర్ కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎవరైతే దీనికి సహకరించి తెలిసినా తెలియనట్టు నటించారో, సమాచారం ఇవ్వలేదో, అవసరం వస్తే ఆ అధికారుల మీద కూడా ఫోక్సో కేసు పెడితే అవసరం వస్తుందని చెప్పి సిపిఆర్ కూడా చెప్పడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలోని దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణా కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవం జరిగింది. 26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సును అందజేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బస్సును ప్రారంభించి
మానసిక విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల పాఠశాలను వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది సేవలను కొనియాడారు. 136 మందికి మనం సర్జరీలు కూడా అయిపోయినాయి. 130 మందికి ఆప్టికల్స్ కూడా ఇక్కడనే వేదిక పెట్టించాం. అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు అనివార్యంగా ఆ రోజు వేరే ప్రోగ్రాంలు రాలేకపోయినారు. ఏదైనా కూడా అదొక మంచి ఈవెంట్ ప్రోగ్రాం అనేది జరిగింది. అది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఈ స్కూల్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ మేము ఇప్పుడు ఏంటంటే ఈ మన ఒకేషనల్ ట్రైనింగ్ మీరు చూశారు స్వయంగా ఇస్తరాకు తయారు సర్ప్ ఇవన్నీ తయారు చేసేటి. అయితే మేము ఇక్కడ ఒక గోడౌన్ పెట్టి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మంచి కార్యక్రమం చేశారు సార్. 26 లక్షలు పెట్టి స్త్రీనిధి నుంచి ఒక పిల్లల కోసం బస్ అనేది చాలా మంచి పని చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్లో మాత్రమే సీమితం అయిపోతారు. సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్కి కానీ ఎక్స్పోజర్కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము. ఇంతకుముందు కూడా బహుశా నేను ఇక్కడికి రావడం 3వ 4వ సారి ఉండొచ్చు, 4వ 5వ సారి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము, పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది. సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది. దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ, టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు. మీరు బాగా కష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్. మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగామో అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ముస్టిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంతవరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్, నీటి, విద్యుత్ సరఫరా వసతి కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఇంకా వరి కోతలు మొదలుపెట్టని రైతులు 2 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. గ్రూప్ 1 నియామకాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన 3 ఎంపీడీఓలు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లోని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్ 1 ఫలితాలలో 509 ర్యాంకు సాధించినటువంటి కరీంనగర్కు చెందిన కంకణాల శ్రీజారెడ్డి, 609 ర్యాంకు సాధించిన జగిత్యాలకు చెందిన వేముల సుమలత, 446 ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సాదినేని ప్రియాంకలను పెద్దపల్లి జిల్లా కేడర్కు కేటాయించారు జరిగింది. కంకణాల శ్రీజారెడ్డిను మంతని ఎంపీడీఓగా, వేముల సుమలతను అంతర్గాం ఎంపీడీఓగా, సాదినేని ప్రియాంకను కమాన్పూర్ ఎంపీడీఓగా కలెక్టర్ కేటాయించారు. ఈ కార్యక్రమంలోని జెడ్పీ సీఈఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ కరీంనగర్లోని జాగృతి జనం బాటా పోస్టర్ విడుదల చేసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారిలో జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్, జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, అక్కం శివరాణి, మేకల తిరుపతి, పెండ్యాల మహేష్, చంటి శ్రీనివాస్, శ్రీరాములు, రమేష్, విఏ రాజీ, గాలిపల్లి రమణాచారి, కూతాడి శ్రీనివాస్, కొండ రవి, సంగీతారెడ్డి, మంజుల, భార్గవి, అపర్ణ, పోతల రూప, రోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలనే లక్ష్యంగా చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి విధానంలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి దాంట్లో మనందరినీ కలిసి సమాలోచనలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప శక్తిగా, రాజకీయ పార్టీల కంటే ధీటుగా
ఈ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన కవితమ్మ గారు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలోనే మరి నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. చాలామంది నేను జాగృతి సభ్యత్వం తీసుకుంటాను, జాగృతిలో చేరుతాను, ప్రజలకు అవసరమైనటువంటి వేదిక జాగృతినే. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కానీ 42% బీసీ రిజర్వేషన్ మీద నిరంతరంగా పోరాటం చేయడం కానీ ఇలా ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చిందంటే ఇలా కవితమ్మ ద్వారానే ఆ కదలిక వచ్చిందని చెప్పి కుల సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము జాగృతిలో మమేకం అవుతాం, జాగృతితో కలిసి పనిచేస్తామని ముందుకొస్తున్నటువంటి మాట. ఈ నెల 31 అదేవిధంగా వచ్చే నెల 1 ఈ 2 రోజుల పాటు జాగృతి అధ్యక్షురాలు బహుజనుల గొంతుక శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కరీంనగర్కు రాబోతూ ఉన్నారు. మొదట 31వ తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు మానకొండూరు, హుజురాబాదు, చొప్పదండి, కరీంనగర్. ముందుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యేటువంటి తన పర్యటన, రెండో హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీలను పర్యటించి ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వివిధ ప్రజా సమస్యలను ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతం సమస్యలు ఎక్కువ ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ పరిశీలించి ఆ ప్రజలతో మమేకై వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి కరీంనగర్కు చేరుకొని కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారు. మరుసటి ఉదయం అంటే 1వ తారీఖు నాడు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు అడ్వకేట్సు, డాక్టర్సు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, ఈ విధంగా అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళతో 2-3 గంటల పాటు చర్చించి, అంటే ఏ పరిస్థితిలో తను జాగృతి సంస్థను ఎంత బలోపేతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణం చేపట్టదలుచుకున్నదో. కరీంనగర్ని ఆల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రీమోరా కార్యక్రమం నిర్వహించారు. డ్రీమోరాలో విద్యార్థులు అలరించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. శుభం గార్డెన్లో ఏర్పాటు చేసిన సీనియర్స్ విద్యార్థులతోటి జూనియర్లు స్నేహపూర్వకంగా కలిసిపోయే విధంగా ఈ కార్యక్రమాలకు దోహదపడతాయని ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి అన్నారు. ఎస్యు రిజిస్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఆల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రీమోరా కార్యక్రమం చాలా బాగుందని, ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద మొత్తంలోని పాల్గొన్నారు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ డ్రీమ్స్ హోరా అని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి దాదాపుగా ఒక 2000 మంది స్టూడెంట్స్తోని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్, తర్వాత మన యొక్క సందేశం, అంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మనము స్టూడెంట్స్ని కొంచెం ఎన్లైట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఈ ఆల్ఫోర్స్ డిగ్రీ కాలేజ్లో ఈ ఫ్రెషర్స్ పార్టీ ద్వారా పిల్లలకి రాబోయే 3 సంవత్సరాల లోపల వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దబోతున్నారు, తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది, దాని గురించి వాళ్ళు ముందుగానే వాళ్ళకు ఒక సజెషన్, వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా ఈ ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేసినందుకు నేను ఈ ఆల్ఫోర్స్ యాజమాన్యానికి, ముఖ్యంగా
రవీందర్ రెడ్డి గారికి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు స్థానిక శుభం గార్డెన్స్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల యొక్క ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేషన్స్ డెమోరా నామకరణంతో మరి సీనియర్ విద్యార్థులు కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు డిగ్రీ చాలా వివిధ జిల్లాల నుంచి వస్తూ సీనియర్స్ తోటి వాళ్ళ స్నేహపూర్వక వాతావరణం పెంపొందించుకోవడానికి, మరి సీనియర్ విద్యార్థులు వాళ్ళ జూనియర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఈ సందర్భంగా నేను విద్యార్థులకు తెలియజేసింది ఒకటే, డిగ్రీ తోటి చాలా ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎక్కువ కూడా ఐఐటి, ఎంసెట్, నీట్ అనే దాంట్లో వెళ్తున్నారు. కానీ దేనికైనా మూలము డిగ్రీ ద్వారా ఎన్నో ఉన్నతమైన అవసరాలు ఉన్నాయి. మరి డిగ్రీ విద్యార్థులు ఒక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా వాళ్ళు స్కిల్స్ కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 మద్యం షాపులకు 1507 దరఖాస్తులు రాగా నేడు లాటరీ పద్ధతి ద్వారా పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ డ్రా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎక్స్చేంజ్ అధికారి మహిపాల్ రెడ్డి టెండర్ దారుల సమక్షంలో వీడియో కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా టెండర్ ప్రక్రియ ఓపెన్ డ్రా పద్ధతి ద్వారా నిర్వహించారు. ఈ టెండర్ పొందిన లబ్ధిదారులు డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు కొనసాగనున్నట్లు. కావున మద్యం దుకాణం నూతన లైసెన్స్ పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపుల లైసెన్స్ ఫీజు చెల్లించగలరని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలోని బ్రహ్మసూత్ర శివాలయంలోని కార్తీక మాసం కార్తీక మొదటి సోమవారం రోజున ఆలయంలోని వేద పండితులచే శివలింగానికి ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీప అలంకరణ చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాలయం పక్కన ఉన్నటువంటి దాదాపుగా 700 సంవత్సరాల నుండి పురాతన శివాలయంలో బ్రహ్మసూత్ర శివలింగానికి కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు, దీపారాధన, ప్రత్యేక పూజలు, శివాలయంలోని నిత్యం పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొలిసిన వారికి కొంగు బంగారంగా వరాలు ఇచ్చే బ్రహ్మసూత్ర శివయ్య అని అన్నారు. శివుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సాహెబ్ గారి దేవదాస్ గౌడ్, కిషన్ రావు, పత్తి స్వామి శ్రీనివాసరావు, ఆలయ పూజారి రాజు పంతులు, దేవసాని కృష్ణ, రాజేశ్వరరావు, పసుపునూరి మహేష్, కిషన్, మహిళా భక్తులు పాల్గొన్నారు. 700 సంవత్సరాల క్రితము కాకతీయుల నాడు గంభీరావుపేటలో రామాలయాన్ని నిర్మిస్తూ పక్కన ఉపాలయంగా శివాలయాన్ని నిర్మించారు. అందులో బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించి గంభీరావుపేటలో భక్తులచే దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము పూజలు అందుకుంటున్న మా బ్రహ్మసూత్ర శివయ్య ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారంగా ఈరోజు భక్తులచే అధిక మహిళా భక్తులు చాలామంది వచ్చి శివయ్యను దర్శించుకొని తన కృపకు పాత్రులై దీపారాధన చేసి అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా పారాయణాలు అలాగే భజన కార్యక్రమాలు చేస్తూ దినదిన అభివృద్ధితో భక్తులచే శివయ్య కొలువబడుతుండు. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈరోజు గంభీరావుపేటలో మన బ్రహ్మసూత్ర శివాలయం అంటే మనకు కావాల్సింది ఏంటంటే అరుణాచలం పోయి గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో మన ఈ శివాలయంలో బ్రహ్మసూత్ర శివాలయంలో మనం ₹1 ఇచ్చి పూజ చేయించిన ఒక ఫలం ఇచ్చి మొక్కిన శివయ్యకు ఎంతో పుణ్యం దక్కుతుంది. బ్రహ్మసూత్ర శివలింగంలో ఆలయంలో ప్రతిరోజు భక్తులచే ప్రతిరోజు శుద్ధి చేయబడుతుంది. భక్తులు గారించి అభిషేకం చేయబడుతుంది. ఇది కేవలం భక్తులే ప్రతిరోజు భక్తులతోనే రోజు ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఈ భక్తులందరికీ చాలా మాకు ధన్యవాదాలు. అందరు భక్తులు ఎక్కువ అయితే రోజు దినదినము భక్తులు ఎక్కువ వచ్చి శివాలయాన్ని అనుగ్రహం పొందుతుండ్రు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం మనకు చాలా విశిష్టత ఉన్నది. భక్తులు కూడా నమ్మకంతో ప్రతిరోజు భక్తులే చేసుకొని వెలిగించుకుంటారు దీపారాధన.
పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరూ వారి సేవలను స్మరించుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా సైకిల్ ర్యాలీ చేపట్టగా ర్యాలీని ప్రారంభించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరి ఖని ఏసీపీ రమేష్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగుతూ బేగంపేట చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు వెంకటేష్, సనత్ రెడ్డి, మధుకర్, రమేష్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న చెడును నికట్టిన వాళ్ళమైతాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు ఇది కూడా చూస్తున్నారు, సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. చాలా చోట్ల అమాయక ప్రజలను టార్గెట్ చేసి కొంతమంది ఫోన్లకు లింక్స్ పంపించడం కానీ, లేకపోతే ఏదైనా టాస్క్ ఇవ్వడం కానీ, పాస్వర్డ్ చెప్పమనడం కానీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మీకు డబ్బులు వస్తాయని చెప్పి మెసేజ్లు వచ్చినా, అన్నెసెసరీగా లింక్స్ వచ్చినా కూడా వాటిని ఓపెన్ చేయొద్దు. మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్కు మీ ఫోటోలు ఈ లింక్లో ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. దాని ద్వారా మీ ఫోన్కి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ వాళ్ళకి పోతుంది. ఓటీపీ కావచ్చు, లేకపోతే పాస్వర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వ్యక్తుల ఫొటోస్ ప్రొఫైల్ పిక్లో పెట్టేసి మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, నాకు మనీ అవసరం ఉంది, నాకు ఇంకేదో అవసరం ఉంది అని. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో సోమవారం రాత్రి భక్తి శ్రద్ధల నడుమ ఆకాశ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తుల ఉత్సాహం అల్లాడగా ఆలయ ప్రాంగణమంతా దీపాల కాంతులతోటి మిణుగురుల్లా ప్రకాశించింది. ఈ ఆధ్యాత్మిక వేడుకను ఔచర్ల రచిత మల్లేశం దంపతుల సహకారంతో అసంఘానందం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 చిదానంద స్వామి వారి ఆశీర్వాదాలతోటి నిర్వహించారు. కార్యక్రమానికి ముందు శ్రీ మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా చిదానందం స్వామివారు ప్రసంగిస్తూ, దీపం జ్వాల మనసులోని అజ్ఞాన కాంతులు దహించి జ్ఞానాన్ని పంచుతుంది అని, కార్తీక మాసం అనేది ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే పవిత్ర కాలం. ప్రతి ఇంట దీపం వెలిగించడం ద్వారా భక్తి, క్షమ, కరుణ గుణాలు పెంపొందుతాయని తెలిపారు. సాయంకాల వేళ 7 గంటల నుంచి 8 గంటల ఈ ప్రాంతంలో ఆకాశ దీపోత్సవం సందర్భంగా ఆకాశ దీపానికి ఈ రోజు నూతనంగా ఈ యొక్క స్తంభము నాటి స్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగించాము. ఇది ఈ రోజు నుంచి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ దీపం వెలిగిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ప్రారంభం నుండి మన కార్తీక మాసం అయ్యేంత వరకు ఈ దేవాలయంలో దీపాలు సాయంత్రం ప్రతిరోజు ఒక 1000 దీపాలు కట్టకుండా వెలిగించడానికి మా మహిళలు వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈ రోజు శపథం చేశారు. వీళ్ళందరూ ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఈ కార్తీక మాసం అయిపోయేంత వరకు కూడా వీళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి దేవాలయంలో పెట్టడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు, మాకు చెప్పారు, వెలిగిస్తారు కూడా. ఆ విధంగా ఈ రోజు దీపోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఇంట్లో కూడా ఈ కార్తీక మాసం దీపాలు వెలిగించినట్లయితే మన యొక్క అజ్ఞానం అనేటువంటిది పోయిపోయి మనకు జ్ఞానం అనే జ్యోతి వెలిగి ఆ జ్ఞానంతో పాటుగా అష్టసిరులు, ఐశ్వర్యాలు అవన్నీ వస్తాయి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. కురిక్యాల ఘటనలో విచారణ కొనసాగుతుంది. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి. కురిక్యాల స్కూల్ అటెండర్ అరెస్ట్, రిమాండ్ సిపి గౌసలాం. మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తే చర్యలు తప్పువని సిపి హెచ్చరిక.
అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. నాణ్యమైన చికిత్సను అందించాలని నిర్వాహకులకు సూచనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Thank you.